బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేవరపల్లి రంగారావు తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాపట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంటా అంజిబాబు మాట్లాడుతూ దేవరపల్లి రంగారావు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే దేవరపల్లి రంగారావు. పార్టీ టికెట్ కోసం పోటీ పడిన వారిలో ఆయన కూడా ఒకరు. కానీ అన్ని పరిస్థితులను గమనించి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కి టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు ఇరువురి మధ్య సఖ్యత కుదిర్చి ఆమంచి విజయానికి కృషి చేయాలని చెప్పి ఒప్పించాము. బాపట్ల చీరాల 2 స్థానాలకు దేవరపల్లి రంగారావును ఎన్నికల పరిశీలకునిగా నియమించి గెలిపించుకునే దిశగా సూచించాము. మా ఇద్దరితో పాటు జెడీసీలను కూడా గెలిపించుకోవాలి. పార్టీ గెలిస్తే రంగారావుకి రాష్ట్ర స్థాయిలో మంచి పదవిని ఇస్తామని తెలిపారు. దేవరపల్లి రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లు సేవ చేశాను. ఒకసారి నాకు పార్టీ టికెట్ ఇచ్చింది. 2014లో కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా రంగంలోకి వస్తే మద్దతు ప్రకటించి విజయానికి కృషి చేశాను. ఆయన కూడా మా పార్టీ వారే. ఆయన విజయానికి నా కృషి నేను చేస్తాను. ఆయనను గెలిపించి షర్మిల మేడం రాహుల్ గాంధీలకు బహుమతిగా ఇస్తారని తెలిపారు. చీరాల ప్రజలందరికీ నమస్కారం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను, అలాగే బై భర్తీ కూడా అందరూ కాంగ్రెసే, దళిత క్రైస్తవులు చీరాల్లో. అదేవిధంగా ఆ కోణంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని లేని టైంలో కూడా ఎంతో కష్టపడి జెండా మోసి మా జిల్లా అధ్యక్షుల వారు గంటా అంజిబాబు గారి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేశాం జిల్లా మొత్తం. మరి ఈరోజు అంత కష్టపడి పార్టీని బతికిస్తే మాజీ మంత్రులు, గత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మా పార్టీ టికెట్ కోసం ఎంతమందో పోటీ పడ్డారు. దాంట్లో గెలిచే అటువంటి పెద్దల గీయటం ఎంతో న్యాయమైన విషయం అని, అది నేను ఇప్పుడే కాదు ముందు కూడా చెప్పాను. కృష్ణమోహన్ గారు కూడా గీయటం కూడా చాలా మంచిదని, అలాంటి గెలిపే వాళ్ళకు గెలుచుకునే గుర్రాలు వస్తే మాకు గెలిపించుకునేదానికి ఎంతో ఆనందం. మా పార్టీ తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారికి మేము గిఫ్ట్గా ఇవ్వాలి, షర్మిల మేడం గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మా తాపార్థం. మేము పోటీ చేసామంటే పార్టీని బతికించడానికి కోసమనే పోటీ చేసాము. అదేవిధంగా మమ్మల్ని అన్నంటూ నడిపిస్తున్నటువంటి అంజిబాబు గారు, ఆయన నేతృత్వంలో పనిచేసాము. వారి ఒక మాట కూడా తీసేయలేక వారి గౌరవం కోసం. అలాగే కృష్ణమోహన్ గారు 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా నా యొక్క సేవలతోనే ఎంతో నా సేవలు ఉపయోగించుకొని కూడా గెలవడం జరిగింది. గెలిపించుకున్నాం మేము అందరం కూడా కలిసి. చీరాల ప్రజలందరికీ ఎంతో సేవలు పనిచేసి అడిగిన వారికి ఏ పని ఉంటే ఆ పని చేసి మరి ఆమంచి కృష్ణమోహన్ గారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కోనిజేటి రోసయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడో ఎమ్మెల్యేలతో సహా చీరాలకు వచ్చి ఆమంచి కృష్ణమోహన్ గారి ద్వారా లబ్ధి పొంది ఆయన ఒక డైనమిక్ లీడర్గా, మంచి అడ్మినిస్ట్రేషన్గా చీరాలని ఒక స్కూల్ ఏంటి, జెడ్పీ హై స్కూల్ ఏంటి, మున్సిపల్ స్కూల్ ఏంటి, అలాగే చీరాల్లో కూరగాయల మార్కెట్ ఏంటి, రోడ్లు ఏంటి, మన సీషోర్ బీచ్ ఈరోజు చిన్న గోవాలా తయారైందంటే కూడా చీరాల మొత్తం కూడా డ్రైనేజీ ఏర్పాట్లు, చెత్త ఇంట్లో మంచి అవార్డు వచ్చింది, స్వచ్ఛ భారత్ కింద కూడా వచ్చిందంటే ఒక కృష్ణమోహన్ గారికి సాధ్యం. అది మంచి లీడర్గా, నాయకుడిగా, మంచి ఎమ్మెల్యేగా ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చీరాల్లో మన ఇంటోడైనా సరే మనోడే సొంతోడే కావాలని, వాళ్ళిద్దరూ కూడా ఇరువురు కూడా స్థానికులు కాదని స్థానికుడిని గెలిపించుకోవాలనే ఇదిలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆ నేపథ్యంలో మాకు అలాంటి వ్యక్తి మా పార్టీలోకి రావడం, మా పార్టీ టికెట్ మా జిల్లా అధ్యక్షుల వాడి బతిల్నాడి కృష్ణమోహన్ గారిని తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము కృష్ణమోహన్ గారిని గెలిపించుకోవడానికే మా అధ్యక్షుల వారు ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయం కట్టుబడే ఉన్నాము. ఏదో టికెట్ నాకు చెప్పకుండా ఇవ్వలేదన్న మనస్తాపంతో తప్ప, రెబల్ కాంగ్రెస్ అన్నాను కదా తప్ప నేను ఏ పార్టీకి పోతానని కానీ పక్క పార్టీలోకి వెళ్తానని, నేను ఎప్పుడు కాంగ్రెస్లోనే బతుకుతాను, కాంగ్రెస్లోనే ఉంటాను. ఒకవేళ వాళ్ళు ఏదైనా పెద్దలు ఏదన్నా చిన్న పొరపాట్లు చేసినా, నేనేదైనా తప్పు చేసినా వాళ్ళు మన్నించాలా, వాళ్ళేం తప్పుగా మాట్లాడి నేను సర్దుకుపోతున్నాను. కాబట్టి నా ఉద్దేశంతో ఈరోజు ఇంతవరకు జరిగింది. నన్ను గౌరవించి నా కష్టాన్ని గుర్తించి నా శ్రమను కావాలని, నా అవసరం ఉందని వచ్చిన కృష్ణమోహన్ గారికి, అలాగే నన్ను పార్టీలో మళ్ళీ తిరిగి బాపట్ల చీరాల నమ్ముకున్న నా నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులందరికీ చెబుతున్నా, కాంగ్రెస్ పార్టీని గెలిచి చీరాలని ఆమంచి కృష్ణమోహన్ గారిని గెలిపించి తీసుకెళ్లి రాహుల్ గాంధీకి, షర్మిలమ్మకి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా జిల్లా అధ్యక్షుడు ప్రత్యేక ధన్యవాదాలు, నాయకులకి, కార్యకర్తలకి, మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి మీ దేవరపల్లి రంగా. నామినేషన్ విత్డ్రా లాస్ట్ రోజు, మరియు అదేవిధంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి గత 10 సంవత్సరాలుగా తానే కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా చీరాల నియోజకవర్గంలో ముందుకు నడిపిస్తున్న మా రంగారావు గారు విత్డ్రా చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మరియు అతని సేవల్ని చీరాల, బాపట్ల 2 నియోజకవర్గాల్లో పరిశీలకులుగా 2 సార్ల గెలిపించే అభ్యర్థులు 2 దొరికినందుకు అతనికి
కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు తీసుకెళ్ళి అతనికి రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మేడం గారు అన్ని సార్లు తిరుగుతూ ఉన్నారు. పెద్దలు శీలం గారితో కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. పిసిసిలో సముచిత స్థానం చూపించి గౌరవప్రదంగా అతని గౌరవానికి భంగం కలగకుండా ఈ ఎలక్షన్లో కూడా రెండు చోట్ల అతని సేవలను వినియోగించుకుంటామని పార్టీలో బాధ్యతలు అప్పగిస్తూ మరియు మా పార్టీ తరఫున అతను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతని హృదయం కాంగ్రెసు, జెండా కాంగ్రెసు, నిత్యం కాంగ్రెస్లోనే పనిచేసుకుంటూ అతని అనుచరులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కృష్ణమోహన్ గారి గెలుపుకి ముందుండి కృషి చేయాలని మనస్ఫూర్తిగా